డీప్ స్టేట్ వ్యవహారాలు దానికి మోడీ షేక్ అయిపోయారు అన్నటువంటి అంశం, దానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది అన్న దాని మీదన ఏదైతే వలివేటి అమరేంద్ర గారికి సంబంధించిన ఒక కథను చూద్దాం. క్యాబోల్తీ పబ్లిక్ పేరుతో ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సెప్టెంబర్ నెల నుండి దేశవ్యాప్త కార్యక్రమం చేపడుతున్నట్టు బొద్దింకల పార్టీ ప్రకటించింది. విజిల్ బ్లోయర్ పేరుతో ఉద్యమాలు చేస్తామే కానీ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తమకు లేదన్న నిస్వార్థ రూపాన్ని ధరించి గత 12 ఏళ్ల నుండి ప్రజల్లో గూడు కట్టుకున్న భయాన్ని తొలగించామంటూ మా పోరాటం కేవలం మోడీజీపైనే అని తెగేసి ప్రకటించి మన ముందుకు రాబోతున్నారు. జంతర్ మంతర్ అలజడికి కాస్త విరామమే కానీ అసలు యుద్ధం ముందుందని స్పష్టం చేసింది. మరోపక్క ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ దగ్గర నుండి మోడీజీతో సహా రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ వరకు బీజేపీ వైపు నుండి జంజీని ప్రస్తావిస్తూ వారి పేరుతో జరగబోయే యుద్ధానికి తాము రెడీగా ఉన్నామని సంసిద్ధత ప్రకటించారు. సో మంత్రి రాజీనామాతో వారు వన్ సైడ్ అనుకోవడానికి వీల్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు యుద్ధం ఇప్పుడే మొదలైందని చెప్పాలి. అసలు జంజీకి ఏమాత్రం సంబంధం లేకుండా వాళ్ళ పేరుతో జరుగుతున్న ఈ యుద్ధం కేవలం ప్రచార యుద్ధమే. ఎప్పటిదాకా నడుస్తుందంటే ఖచ్చితంగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎన్నికల వరకని అందరికీ తెలిసిపోయింది. యుద్ధానికి బొద్దింకల పార్టీ అనుకో సర్వసన్నద్ధంగా తయారైంది. కారణం మే నెల నాటికే దాని పుట్టుక, దాని వెనకున్న లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సిన ఆర్థిక వనరులతో సహా అన్ని హంగు ఆర్భాటాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ప్రాక్టికల్సే మిగిలాయి. అచ్చం వేటాడేటప్పుడు తోడేళ్లు ఎంత స్పష్టమైన సమన్వయంతో పనిచేసుకుంటూ పోతాయో అంతే సమన్వయంతో ఎంతో పకడ్బందీగా తమ ధ్వంసరచనను అమలు చేసుకుంటూ పోతాయి ఈ బొద్దింకలు. పోరాటం పేరుతో అలజడి రేకెత్తించి అనుమానాలు స్థిరపడటానికి, భద్రతకు ముప్పు తెప్పించి భయం పుట్టించడానికి, బొద్దింకల కదలికలకు అందమైన అబద్ధాల విస్తృత ప్రచారం ఇచ్చి తప్పుడు అభిప్రాయ నిర్మాణమే లక్ష్యంగా అసలు సిసలు నిజాల కంటే అమెరికన్ డీప్ స్టేట్ నిర్దేశించిన లక్ష్యమైన మోడీజీ తొలగింపే ధ్యేయంగా ప్రచారం చేయడానికి మన దేశంలోని వాళ్ళ మీడియా ఇప్పటికే పని మొదలుపెట్టింది. అత్యంత ఆత్మీయులు, చిన్ననాటి మిత్రులు ఎలా కలివిడిగా కలిసిపోతారో అలా ఒకరికొకరు ఏమాత్రం సంబంధం లేని వారు కూడా ఇక నుండి ఎంతో సఖ్యతతో పనిచేసుకుంటూ పోతారు. ఇప్పటి వరకు విడివిడిగా మోడీజీ మీద ప్రత్యక్ష పరోక్ష యుద్ధం చేసిన అమెరికా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లంటూ వేర్వేరుగా కనిపిస్తున్న డీప్ స్టేట్ విదేశాలన్నీ కట్టుకుని నేరుగా తెర మీదకి వచ్చాయి. అవి ఇంతవరకు వేర్వేరుగా ఆడిస్తున్న తోలుబొమ్మలాట్లో కేతిగాళ్లుగా ఆడుతున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, కమ్యూనిస్ట్, క్రైస్తవ, ముస్లిం, సెక్యులర్, ప్రాంతీయ పార్టీలు, ప్రొఫెసర్లు, మేధావులు అనుకునేవారు, మీడియా, నటులు, సంఘ సేవకులు ఇలా అందరూ ఎంతో పకడ్బందీగా డీప్ స్టేట్ చేతిలో ఆయుధాలుగా మన ముందుకు వస్తారు. అలా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేక చతికిలబడ్డ చవటలు, సరిహద్దుల్లో దమ్ము ప్రదర్శించలేక చేవచచ్చిన వాజమ్మలు, అంతర్జాతీయ వ్యవహారంలో యుక్తి ప్రదర్శించలేక కనీసం హుందాగాను వ్యవహరించలేకపోయిన దద్దమ్మలు, ఊరు పేరు లేని గొట్టంగాళ్ళని అడ్డం పెట్టుకుని భావదారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న కమ్యూనిస్ట్ మీడియాను నమ్ముకుని రొడ్డకొట్టుడు కథనాలతో కాలక్షేపం బఠానీలు పంచుతూ నిర్భీతిగా దేశమంతా విషాన్ని వెదజల్లి మన చేతిలో ఉన్న మోడీజీ అనే మేకపిల్లను కుక్కపిల్లను చేసి మనంతట మనమే జార విడుచుకునేటట్టు చేయడానికి ఉచ్చు వేస్తున్నారు. మన దేశాన్ని యుద్ధక్షేత్రంగా చేసుకుని రణబేరి మోగిస్తోంది డీప్ స్టేట్. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎలా ఎదుర్కోబోతున్నాయి? మనం ఏం చేయాలి? అందరినీ సమన్వయం చేసుకునే మోడీజీ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వీటి గురించి చూద్దాం. 2020లో ట్రంప్ ఢిల్లీ వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వంలో జరిగిన దారుణ విధ్వంసకాండంలో క్రూరంగా చంపబడ్డ అంకిత్ శర్మ కేసులో ఆ పార్టీ నాయకుడు తాహిర్ హుస్సేన్కి యావజ్జీవ శిక్ష పడింది కదా. అంటే 6 ఏళ్ళు తిరిగేసరికి అతనితో పాటు ఆ పార్టీ నేరనైజం కూడా రుజువైంది. కుట్రకు తగిన చట్టబద్ధమైన చెక్ పడింది. సరిగ్గా అదే పార్టీ నుండి పుట్టుకొచ్చిన ఈ బొద్దింకల నేరజాడల్ని మరింత పకడ్బందీగా ఒడిసిపట్టుకుంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. బొద్దింకల తొలి ప్రయత్నాన్ని పూర్తిగా ప్రదర్శించే అవకాశం స్వేచ్ఛనిచ్చి 120 మందికి పైగా పోలీసులు చావు దెబ్బలు తిన్న తుపాకుల్లో నుంచి ఒక్క బుల్లెట్ బయటకు రాకుండా జాగ్రత్త పడి ఎంతో చాకచక్యంగా బొద్దింకల నేరముద్రను సేకరించింది. వాళ్ళలో ఉన్న క్రిమినల్స్ గుట్టుమట్లు చేజిక్కించుకుంది. ఇప్పటికే వాళ్ళ వివరాలను, ఆధారాలను సుప్రీంకోర్టుకు సమర్పించి తన పని తాను చేసింది. వీటన్నింటినీ చూశాక ఈ జంతర్ మంతర్ గుండాలకు శిక్ష పట్టడానికి పెద్ద టైం పట్టదు. దాదాపు 1 నెల రోజుల పాటు రోజుకి 1000 మందికి పైగా భోజనాలు అందించిన వాడు, ఆ మీల్స్ని స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ చేసిన ఖతర్నాకుల గుట్టుమట్లు, ఇంటర్నెట్ వాడకుండా, సాఫ్ట్ ఫోన్ వాడకుండా అల్లర్లు ఎలా చేయాలో చెప్పిన వాడితో సహా దొరికిపోయారు. సౌరవదాస్ ఉండే ఇంటి వైభోగం వెలుగులోకి వచ్చింది. అభిజిత్ అనుపానులు అందరికీ చేరిపోయాయి. నేహా బోరా గారి విన్యాసాలు తేటతెల్లమయ్యాయి. వీళ్ళ వెనకున్నది ఎవరో బయటపడింది. జంతర్ మంతర్లో అల్లర్లు చేయడానికి పాకిస్తాన్ నుండి వచ్చిన 2తో సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి వాళ్ళు వేసుకున్న జంతర్ మంతర్ పేలుళ్ల పథకాన్ని బయటపెట్టిన అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ని బదిలీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే నేరుగా నేరాలకి తెగబడి దొరికిపోయింది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వమని స్వయంగా మోడీజీ
ఓ పక్క తన సహచరులకు సలహాలు ఇస్తూనే మరోపక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల ద్వారా మెటా నిర్వహించిన దేశద్రోహాలని సీరియస్గా తీసుకున్నారు. జుకర్బర్గ్ చెప్పిన సారీలు చాలవని కేంద్రం తేల్చి చెప్పింది. ఫ్లూట్ జంక ముందు ఊదుకో సింహం ముందు కాదన్న బాలయ్య డైలాగ్ని ఆచరణలో చూపించింది. మన భద్రతా దళాలు యూనిఫామ్స్ని ప్రైవేటుగా సేకరిస్తున్న ముఠాల గ్రూపులు శ్రీనగర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో పట్టుబట్టడం అన్నిటికన్నా చాలా ప్రమాదకరమైన, సంచలనాత్మకమైన నేరం. ఇలాంటివి ఎన్ని జరిగినా వీళ్ళందరూ ఆపాలనుకున్న FCRA సవరణ చట్ట ఆమోదాన్ని మున్ముందుకే తీసుకెళ్తూ వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. వీళ్ళు ఎంచుకున్న జంజీ గురించి అటు RSS చీఫ్ దగ్గర నుండి ఇటు రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ వరకు అందరూ ప్రస్తావించడం మొదలుపెట్టారు. అటు పక్క జార్ఖండ్లో ఇదే పేపర్ లీక్ మీద స్వచ్ఛమైన విద్యార్థులు చేస్తున్న ఆందోళనతో పరీక్ష రద్దు చేశారు. ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు 3 రాజీనామా చేశారు. ఇటీవల వరకు దానికి చైర్మన్గా వ్యవహరించిన మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అనేక గంటల పాటు ఇంట్రాగేట్ చేశాక ఆ రాష్ట్ర CID అతను అరెస్ట్ చేసింది. మంత్రులు ఎవరూ రాజీనామా చేయలేదనుకోండి. అయినా ఆ రాష్ట్ర యువత ఇప్పుడు ఈ నేరంపై CBI దర్యాప్తును డిమాండ్ చేస్తుంది. విజిల్ బ్లోయర్లు అని చెప్పుకుంటూనే అసలు ఆ జార్ఖండ్ ఆందోళన ఈ బొద్దింకలు పట్టించుకోలేదు సరి కదా. నిస్సిగ్గుగా ప్రజలేమనుకుంటున్నారో ఆందోళన చేపట్టబోతున్నామని తమ అసలు ఎజెండాను బయటపెట్టుకుని మరోసారి అడ్డంగా దొరికిపోయారు. రేపు దేశదిమ్మరులా మన రోడ్లెమ్మట తిరగడానికే ఈ దేశద్రోహులు వచ్చే సమయానికి నెగ్గదేయడానికి మన జంజీని తయారు చేయడమే మనం చేయాల్సిన పని. గత 12 ఏళ్లలో ఎంతెంత అభివృద్ధి జరిగిందో మన చుట్టూ ఉన్న జంజీని బోల్డని నిజాలను తెలియజేయాలి. మార్పుల్ని, అభివృద్ధిని గురించి చెప్పాలి. ఒకప్పుడు మనము జంజీలమేనన్న నిజాన్ని గుర్తు చేయాలి. ఏదో ఎంతో చేయాలన్న తపన ఉన్న ఏమీ చేయలేక చేతులు కట్టేసుకుని నిర్జీవంగా మిగిలిపోయిన మన తరపు దౌర్భాగ్యాన్ని వారికి చెప్పాలి. ఆర్టికల్ 370 లాంటి దేశద్రోహపు చర్యల వల్ల దశాబ్దాల పాటు మిగిలిన దేశం చెల్లించిన లక్షల కోట్ల రూపాయలను తీసుకెళ్లి కాశ్మీర్ సరిహద్దులో ఎలా పారబోసామో చెప్పాలి. ప్రఖ్యాత IITలను, IIMలను స్థాపించింది మేమే అని సంకలు కొట్టుకునే కాంగ్రెస్ పార్టీ వాటిలో నుంచి బయటకు వచ్చి నిపుణులకు ఎందుకు అవకాశాలు కల్పించలేకపోయిందో పూసకొచ్చినట్టు వివరించాలి. అంతటి నిష్ణాతుని నిపుణులు అవకాశాలు లేక అమెరికా వంటి విదేశాలకు వెళ్ళి తమ ప్రతిభను ప్రదర్శించి ఆ దేశాలను ఎలా సుసంపన్నం చేశారో కళ్ళకు కట్టినట్టు చూపించాలి. గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వంటి కొన్ని వందల వేల మంది సమర్థులైన అప్పటి జంజీలను కాంగ్రెస్ పాలన అవకాశాలు మూసేసి విదేశాలకు ఎలా తరిమేసిందో, అలా అప్పటి జంజీని ఎలా భ్రష్టు పట్టించిందో లాజికల్గా వివరించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా ఇక్కడే ఉండి దేశానికి సేవ చేయాలనుకున్న విక్రమ్ సారాభాయ్, నంబి నారాయణ వంటి ఎంతోమంది దేశభక్తులైన శాస్త్రవేత్తలకు ఎలాంటి గతి పట్టించిందో ఆధారాలు చూపించాలి. వీటన్నింటి వల్ల మన దేశం ఇప్పటికీ పడుతూ లేస్తూ ఎదగాల్సిన దుస్థితిలో కూరుకుపోయిందన్న నిష్ఠుర నిజాల్ని ఆవేదనగా వ్యక్తపరచాలి. స్వాతంత్రం వచ్చినప్పుడే వల్లభాయ్ పటేల్, నేతాజీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వాళ్ళు ప్రధానులుగా పనిచేస్తుంటే అప్పటి జంజీలు ఇక్కడే ఉండి దేశాన్ని అభివృద్ధి చేసేవారని, దాంతో ఇప్పటి ఈ జంజీ ఇంకెంతో ఉన్నత స్థితిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జీవనం సాగించేదని సాధికారికంగా నిర్భయంగా చెప్పాలి. ఊళ్ల మీద పడబోతున్న పిచ్చి కుక్కల చెప్పు దెబ్బల స్వాగతం సిద్ధం చేయాలి. ఇలా మనము, కేంద్రము, BJP, RSSలు చేస్తుంటే మరి మనందరికీ సమన్వయం చేసుకుంటున్న మోడీ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? అదే అత్యంత ఆసక్తికరమైన విషయం. ఈరోజు కొత్త ఆయన జంజీల గురించి మాట్లాడడం ప్రారంభించలేదు. కొత్తగా 2018 నుండి పరీక్షా పే చర్చ పేరుతో జంజీలోకి చేరబోతున్న దాని ముందు తరాలకు కూడా ఆయన చేరుకున్నారు. అడ్డంకుల్ని అవకాశాలుగా మార్చుకోవాలని ఎప్పుడూ చెప్తూ ఆచరణలో చూపే మోడీజీ ఈ బొద్దింకల సందర్భాన్ని అందిపుచ్చుకున్నారు సుమారు 9 నెలల క్రితం.